చికెన్ 4 జాయింట్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఇందులోనేమో ఇది మార్నింగ్ మ్యాగ్నేట్ చేసుకున్నాం. ఇందులో సాల్ట్ కొంచెం, చిల్లీ పౌడర్, గరం మసాలా, ఇవన్నీ వేసి అల్లం పేస్ట్ ఇవన్నీ కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక లెమన్ జ్యూస్ ఫుల్గా పిండేసి, మనకి గీతలు ఉన్నాయి కదా, ఇందులోకి వెళ్ళినంత వరకు ఫుల్గా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇది కనీసం ఒక 5 hours అయినా మ్యాగ్నేట్ చేయాలి. మార్నింగ్ కలిపేసుకుంటే ఈవినింగ్ మీకు స్నాక్ కింద అయిపోతుంది. మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీను ఒక ఎగ్గున సాల్ట్, మన దగ్గర పెప్పర్ పౌడర్ లేదు, సో నేను గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కలిసినట్టు బాగా బీట్ చేస్తాను. ఇలా కొంచెం నొరగొచ్చినంత వరకు కలుపుకుంటే బాగుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాం. సాల్ట్ మసాలా బాగా కలిసింది కదా, మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక 5 hours అయినా దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంకొక ప్లేట్లో కార్న్ఫ్లెక్స్ తీసుకుంటున్నాం. ఇక్కడ మనం మైదా యూజ్ చేయట్లేదు, కార్న్ఫ్లెక్స్ హెల్తీ కాబట్టి కార్న్ఫ్లెక్స్ యూజ్ చేస్తాం. దీన్ని మనం కొంచెం క్రష్ చేసుకుందాం. దీన్నే మనం కోటెడ్గా వాడదాం, చికెన్ కోటెడ్గా. ఇలా 2 handsతో ఇలా అనుకుంటే మనకు మంచిగా ఉంటుంది, సరిపోతుంది. ఇంకెలా ఉంటే బాగుంటుంది. కొంచెం ఆయిల్ పెట్టుకుంటాం. మనం రెడీగా ఇక్కడ పెట్టుకున్నాం, ఎగ్ బీట్ చేసుకున్నాం కదా, అది కార్న్ఫ్లెక్స్ ప్లస్ ఆయిల్ రెడీగా పెట్టుకున్నాం. ఇంకా ఆయిల్ వేడి అవ్వలేదు. మనం 5 hours నుంచి ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అది బయటకు తీసుకున్నాం. చూడండి, మనం బాగా మ్యాగ్నేట్ అయింది. మనకి మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, దీన్ని మనం ఎగ్ దాంట్లో నుంచి దీన్ని కోటెడ్ కింద పెట్టి దీన్ని ఫుల్గా మనం కోటెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో వేసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి కూడా అలాగే. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఎగ్లో ముంచి మళ్ళీ కోటెడ్ చేయాలి. ఓకే, సక్సెస్ఫుల్గా 2 జాయింట్స్ వేసాం మనం. మీరు చూడండి, పైన బాగా కనిపిస్తుంది. మిగతా వాటిలో కూడా మనం నీట్గా పట్టి ఉంచుకుందాం.
మిగతా 2 జాయింట్స్ కూడా వేసుకుందాం. దీన్ని స్లోగా మనం ఇలా టర్న్ చేసుకోవాలి. వావ్, సూపర్ ఉంది కదా టెక్స్చర్. మనకి ఎగ్ వల్ల ఇలా ఫోమ్ వచ్చింది, అదేం ప్రాబ్లం కాదు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. వావ్, మన హోమ్ మేడ్ KFC స్టైల్ చికెన్ రెడీ. మీకు సర్వ్ చేసి చూపిస్తాం. ఫైనల్లీ వి ప్రిపేర్డ్ KFC. చూడండి ఎంత బాగా వచ్చిందో. మేము గార్నిష్ కూడా చేసాం. ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా వచ్చిందో. కమాన్. ఓకే, టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేద్దాం. If you like my videos, do subscribe to my channel Explore with Jyotsna. Bye guys, see you on the next vlog.